నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈరోజు నా ముఖం వాసినట్టుంది కదా, అసలు సరిగ్గా నిద్రనే పోలే. పాప పడుకుంటే మా చిన్నోడు లేస్తాడు, మా చిన్నోడు పడుకుంటే పాప లేస్తుంది. ఇదే సరిపోయింది. కొంచెం ఆలోచనల వల్ల కూడా నిద్ర పట్టలేదు. మా ఆయన అయితే హైదరాబాద్ వెళ్ళిండు కదా, ఇంకా రాలేదన్నమాట. ఇంకా మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నాము. ఒక్కదానికి పిల్లలతో ఇంట్లో పడుకోవటం అలవాటే, కాకపోతే కొంచెం ఆలోచిస్తూ మధ్యలో భయపడుతూ పడుకుంటానన్నమాట. అదంతా ఎందుకబ్బా తలనొప్పి అనుకొని ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నాను డైలీ. ఉదయం అయితే ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు. మా పెద్దోనికి ఇంకా స్కూల్కి టైం అవుతుందని కరెక్ట్గా 6కి అయితే లేచి వచ్చిన. నాకు 5కి మెలకు వచ్చినా సరే కానీ నాకు లేవాలనిపించదు. 6 వరకు ఆగి 6 తర్వాత లేచి బయటకు వస్తా. 6 నుంచి 7 వరకు మళ్ళీ మొత్తం వంట రెడీ చేసి వాడిని పంపించాలి. ఇంకా ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటా. నైట్ నిద్ర పోకుండా మార్నింగ్ తొందరగా లేవాలంటే అదొక నరకం అబ్బా. ఉదయం వాకిలి ఊడవంగానే ఇంకా వంట అయితే చేసిన. మా పెద్దోడు తింటుండు. ఇంకా తర్వాత నేను మిగతా పనులు అయితే చేసుకుంటున్నా. ఆయన ఉంటేనే అప్పుడప్పుడు పెండ తెచ్చిస్తాడు. ఇంకా ఆయన లేడు కాబట్టి వాకిలంతా ఎట్లనో అయింది. అందుకే ఇంకా ఈ రోజు అయితే కలర్ తెప్పించుకొని చల్లుతున్నా. మామూలుగా అయితే చాలా మంది కలర్ చల్లొద్దు అంటారు కదా, అందుకే నేను కూడా ఎక్కువ యూజ్ చేస్తలేను. కానీ వాకిలు అసలు చూడబుద్ధి కాకుండా అయింది. అందుకని ఇంకా కలర్ ప్యాకెట్ అయితే చల్లుతున్నాను ఈ రోజు. మా నాన్నగాని కోసం నేను ఎంత ఫాస్ట్ గా పనులు పూర్తి చేసుకున్నా సరే వాడు తినటానికి లేట్ చేస్తాడు, బస్సు పోయేటట్టు చేస్తాడు. ఇక బస్సు వెనక వాడితో పాటు నన్ను కూడా పరుగులు ఎత్తిస్తాడు. వాడికైతే ఉల్లిగడ్డ కర్రీ అలాగే గుడ్డ అయితే ఉడకబెట్టి పెట్టిన టిఫిన్ లోకి. వాడి వరకు మాత్రమే చేసిన. ఇంకా మధ్యాహ్నం వరకు మళ్ళీ వంట చేయాలి, అంటే కర్రీ చేయాలి. జర పక్కన నా వంశు తల్లి కూడా మాట్లాడుతుంది, అరుస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది, ఏమనుకోకుర్రి. మా నాన్నగాడో లేకుంటే చిన్నోడో కొంచెం సౌండ్ చేయకన్నా అన్న అంటే వింటారు కానీ ఇప్పుడు పాప వినే సిచ్యువేషన్ లో లేదు కదా. అసలు ఇప్పుడే పట్టనికే నా తరం అయితే లేదు, ఇంకా రాను ఎట్లుంటదో నా పరిస్థితి. కాళ్ళతోనైతే తన్ని పోతుంటది ఇప్పుడే. నాకు ఇంత సపోర్ట్ గా ఇంతమంది కామెంట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా నేను. ఇంకా ఆ టాపిక్ గురించి వద్దులే కానీ ఒక్కటి మాత్రం చెప్తా. ఆ వీడియో కింద ఇంకో మహాతల్లి కామెంట్ చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు చేసిర్రు. ఒకరికి నేను సమాధానం గట్టిగా చెప్పేసిన, వాళ్ళని పక్కకు పెట్టుర్రి. సమాధానం చెప్పినా వేస్ట్ అని నాకు అర్థమైంది కూడా. ఇంకొక ఆమన్నది, యూట్యూబ్లో మంచిగా చేసేటోళ్ళు ఉంటారు, చెడుగా చేసేటోళ్ళు ఉంటారు, అన్నీ తీసుకోవాలి. అవన్నీ భరించటం నీ వల్ల కానప్పుడు పిల్లల్ని చూసుకుంటుండు, యూట్యూబ్ ఎందుకు నీకు అన్నట్టు పెట్టింది. ఓకే, కరెక్టే అమ్మా. ఇంకొకటి చెప్తా, నేను యూట్యూబ్లో నువ్వు చెడుగా కామెంట్ పెడితే నేను ఎట్లా తీసుకుంటున్నానో, నీ కామెంట్కి నేను గట్టిగా రిప్లై ఇచ్చినప్పుడు నువ్వు కూడా అట్లే పాజిటివ్గానే తీసుకో. నీకు బ్యాడ్గా చేసే రైట్స్ ఎంత ఉంటాయో, నువ్వు చేసిన బ్యాడ్కి నేను గట్టిగా ఇచ్చే రైట్స్ నాకు అంతే ఉంటాయి. మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేను ఎట్లా తీసుకుంటానో, నీ కామెంట్కి నేను ఎట్లా రిప్లై ఇచ్చినా నువ్వు కూడా అట్లే తీసుకో. ఇంకా ఇంతటితో దీని గురించి మాట్లాడే అవసరం లేదు, వదిలేద్దాం. చాలా మంది చదువుకున్న వాళ్ళే కామెంట్ చేస్తుంటారు. అసలు చదువుకొని ఏం లాభం? వేస్ట్, అసలు వేస్ట్ అబ్బా. నా ఛానలే డైలీ రొటీన్ ఛానల్ అయినప్పుడు ఇంతకు మించి నేను ఏం పెడతా? ఇవి పెట్టడం కూడా ఎంత కష్టమో చేస్తేనే అర్థమవుతుంది. మగధీర, బాహుబలి అలాంటి సినిమాలు తీసే ఛానల్ కాదు. నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇక్కడైతే ఇల్లు తుడుస్తున్నాను. ఈరోజు కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ ఇంట్లో అయితే దీపం పెట్టుకుందాం అనుకున్నా. కానీ మహిళా సంఘం పని మీద బయటకు వెళ్ళాలన్నారు. ఇంకా అర్థమైంది నాకు వీలు పడదని. సర్లే ఇంకా ఇల్లు అయినా తుడుచుకుందామని లోపటిల్లు తుడిచేసి ఇంకా బయట ఇల్లు కూడా తుడుస్తున్నాను. టైం ఉంటే కనుక కడుగుదాం అనుకున్నా, కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళాలంటే మనకి కరెక్ట్గా 10కి ఆటో వెళ్ళిపోతుంది. అంతలోపు రెడీ అయిపోవాలి, తినాలి. అందుకని ఇంకా జస్ట్ తుడిచేస్తున్నాను. మా ఆయన అయితే ఊరెళ్ళి 4 days అవుతుందో 5 days అవుతుందో, ఎన్ని డేస్ అవుతుందో తెలియదు కానీ చాలా రోజులు గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది. నేను కూడా ఊరు వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకని ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకో తెలియదు కానీ ఈరోజు మనసంతా బాధగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా డల్గా ఉంది. నేను చాలా మందికి కామెంట్స్లో రిప్లై ఇద్దామని చూస్తున్నా, కానీ ఇంకా ఏదో ఒక పని పెండింగ్ ఉండిపోతుందన్నమాట. అసలు టైమే తెలుస్తలేదు అబ్బా, అంత ఫాస్ట్గా గడిచిపోతుంది. అబ్బా ఇంకాస్త టైం ఉంటే ఆ పని అయిపోతుండే కదా అనిపిస్తుంది.
నైట్ ఎందుకో తెలీదు, మధ్యరాత్రి మా చిన్నోడు కడుపు నొప్పిలేస్తుందని ఏడ్చిండు, సరిగ్గా పడుకోలేదు. ఇంకా చాలాసేపు అటు ఇటు నుసిలిండు. ఇక బయటికి వెళ్ళి కొంచెం చెప్పుతోని ఆ అత్తమ్మ అయితే దిష్టి తీసినట్టు చేసింది. ఆ తర్వాత ఇక పడుకున్నాడు. ఇప్పుడైతే 9 అవుతుంది, ఇంకా అన్న చెల్లెళ్ళు లేవనే లేదు. నైట్ అంతా నన్ను డిస్టర్బ్ చేసిరు. ఇప్పుడేమో ఇద్దరు ప్రశాంతంగా వండుకున్నారు. ఇంకా చెప్పాను కదా మహిళా సంఘం పని మీద బయటకైతే వెళ్ళాలన్నారని, అందుకని ఇంకా నేను రెడీ అవుతున్నాను. పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే దిగాలన్నమాట, అందుకోసం శారీ కట్టుకున్నా. ఒక ఫోటో అయితే ఉంది, దాన్నే ఇంకా కాపీస్ చేపిద్దాం అనుకున్నాను. ఏమో చూద్దాం, వీలైతే దిగుదాంలే అన్నట్టు ఇంకా శారీ అయితే కట్టుకున్నా. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫస్ట్ రెడీ అయిపోయి మిగతా పనులు అయితే చేసుకునేదాన్ని. ఎందుకంటే సడన్గా ఆటో కానీ లేదంటే వెహికల్ కానీ వచ్చిందనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఫస్ట్ రెడీ అయిపోయి మిగతా పనులన్నీ మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఇప్పుడు కూడా 10కి ఆటోకి అయితే వెళ్ళాలన్నారు, అందుకోసమని ఇంకా రెడీ అయిపోయినా. ఇంకా పాపను కూడా రెడీ చేసేసి ఆ తర్వాత తింటున్నాం. ఇంకా మా చిన్నోడిని అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచి వెళ్ళాలి. ఇంతెండకు ఇక వాడిని తీసుకొని ఏం పోతాంలే అన్నట్టు ఇంకా వాడిని అయితే పక్కింట్లో వదిలేసి వెళ్దాం అనుకున్నా. రెడీ అయినా చాలాసేపు వెయిట్ చేసినా అయినా ఎవ్వరూ రాలేదు. అంటే కరెక్ట్గా ఎంతమంది ఉన్నారో, గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అందరూ పోవాలంట, కానీ ఒకరు లేరంట. ఇంకా అందుకోసమని ఈరోజు వెళ్తలేరన్నారు. ఇంకా ఎలాగూ వెళ్ళట్లేదు కదా అని ఇంకా మధ్యాహ్నానికి ఉల్లిగడ్డ కర్రీనే చేస్తున్నాను. బీరకాయలు ఉండే, బీరకాయ పెసరపప్పు చేసుకుందాం అనుకున్నా, కానీ ఉదయం మా పెద్దోనికి చేసి ఇచ్చిన ఉల్లిగడ్డ కర్రీ చాలా మంచిగా అయింది. ఇంకొంచెం ఉంటే ఇంకో 2 బుక్కలు ఎక్కువ తింటుంటాం కదా అనిపించింది. ఇక అందుకే ఇప్పుడు కూడా ఉల్లిగడ్డ కర్రీనే చేస్తున్నా. మహిళా సంఘం అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. కరెక్ట్గా మా పెద్దోడు కడుపులు ఉన్నప్పుడు అనమాట, 9 మంత్స్ ఉండే. మాది మహిళా సంఘం గ్రూప్ అయితే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి అందరు కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగుతారు కదా. కరెక్ట్గా మేము నైట్ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి ఇంటికి వచ్చినా ఇంకా నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ డేకి డెలివరీ అయిపోయింది అనమాట. నాకు బాగా గుర్తుంది. తెలిసిన వాళ్ళు కూడా అనుకున్నారు నిన్నైతే ఫోటో దిగిపోయింది అప్పుడే డెలివరీ అయిందా అన్నట్టు. మా పెద్దోడు నాకు ఎప్పుడూ స్పెషలే, ఎందుకంటే నాలో ఉన్న భయాన్ని వాడు పోగొట్టిండు. ఉల్లిగడ్డ కర్రీ అంటే ఇంకా అందులో ఏమి వేయట్లే, ఉల్లిగడ్డను ఫ్రై చేసుకుంటాం అంతే, టమాటాలు కూడా వేస్తలే. అట్లుంటేనే బాగుంటుంది. అంటే నాకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు, కానీ నాకు ఇష్టం అలాగా. కొన్ని టాప్స్ అయితే కుట్లు వేసుకోవాలి, టాప్సే కాదు ప్రతి ఒక్కటి కూడా కుట్లు వేసుకోవాలి, కుట్లు ఇప్పాలి. అదొక రోజు నేను ఒక పని పెట్టుకోవాలి. ప్రెజెంట్ అయితే ఒక 2 డ్రెస్సులు ఉన్నాయి, వాటికైతే కుట్లు వేసుకోవాలి. లూజ్ అయినాయి. మిషన్ బయటనే ఉంటుంది కాబట్టి మస్తు దుమ్ము వారుతుంది. అబ్బా ఎక్కడ చెడిపోతుందో అని భయం అవుతుంది. కొన్నిసార్లు అయితే కుట్టు సరిగ్గా మంచిగా పడదు, సతాయిస్తుంది. రోజు అనుకుంటున్నాను ఏమైనా కుట్టుకుందాము, ఏవి పట్టట్లేదు కదా అన్నట్టు, కానీ అసలు ఇంట్రెస్ట్ ఉంటలేదు దీని మీద. ఈరోజు ఎలాగైనా తీద్దాము. దాని మీద ఉన్న మిషన్ మీద సంతంతా పెడతాం కదా, ఆ సంతంతా తీసి పక్కన పెట్టినాం అనుకోండి, ఏది లేకపోతే మంచిగా ఎప్పుడైనా సరే ఎక్కాలనిపిస్తుంది, కుట్టాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే పీకో మిషన్ ఉండే, ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసి నార్మల్ మిషన్ అయితే పెట్టుకున్నా. పీకో చేసే దాంట్లో నార్మల్ స్టిచ్ కూడా వస్తుంది, కాకపోతే నేను సపరేట్ మిషనే వాడతా. పీకో మిషన్ అయితే మస్తు వెయిట్ ఉంటుంది. అబ్బా ఈ చిన్న మిషన్ కొంచెం బెటర్. చూసిరా అసలు ఎంత దుమ్ము పడ్డదో. ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నా, చాలా బాగా వచ్చింది. ఫుల్ గేరా కూడా ఉంది. ఇది కొంచెం లూజ్ ఉంది, నేను మామూలుగా అయితే లూజ్గానే వేసుకుంటాను. ఇది అక్కడ ఇక్కడ ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి నాకు 750 ఏమో పడింది. నాకు ఫుల్ గేరాతో ఫ్రాక్ వచ్చింది, అలాగే దుప్పటా కూడా వచ్చింది. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది అనిపించింది, ఎందుకంటే ఇంత గేరాతో రావటం కొంచెం కష్టమే. నేనైతే షార్ట్ వీడియో తీసుకున్నాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా లింక్ ఇస్తాను, నచ్చితే తప్పకుండా తీసుకోండి, బాగుంది. ఈ మధ్య నేను బాగా చూస్తున్న టాప్స్ కంటే కూడా ఈ చున్నీలకే ఎక్కువ రేట్లు అయినాయి. అబ్బా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీనికి, బాగుంది. ఇలాంటి డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు అందరూ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఫీడింగ్ డ్రెస్ కాదు కదా, ఫీడింగ్ ఎలా ఇస్తారు అని. అంటే నెక్ మరి పైకి కాకుండా నార్మల్గా ఉండేలా అయితే తీసుకుంటాను. మనకు స్కార్ఫ్తో కానీ లేదంటే ఫీడింగ్ స్కార్ఫ్ అని కూడా దొరుకుతాయి, అవైతే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్ డ్రెస్సెస్ అయినా సరే ఫీడ్ చేయడానికి మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. బ్యాక్ నెక్ మాత్రం పైనకి కాకుండా కొంచెం డీప్ ఉండేటట్లు తీసుకుంటే ఫీడ్ చేయడానికి ప్రాబ్లం అనిపించదు అనమాట. అన్నీ మనకి నచ్చినట్టు ఫీడింగ్లో దొరకాలంటే కష్టం. పోనీ జిప్స్ వేసుకుందామా అంటే నాకు కరెక్ట్గా వేసుకోవటానికి రాదు, బయట వేయించినా కరెక్ట్గా వేస్తారా లేదా తెలీదు. అందుకోసం ఇలాగైతే మేనేజ్ చేస్తాను. మిషన్ కుడుతున్నా అంటే నేను ఎంత సర్దుతాను తెలుసా.
ఒకసారి చాక్ పీస్ కోసం పోతా, ఒకసారి కత్తెర కోసం పోతా, ఒకసారి దారం కోసం పోతా, ఒకసారి కట్టెపుల్ల కోసం పోతా. ఇంకా ఇట్లనే తిరుగుకుంటూనే ఉంటా. అట్లనే నాకు టైం వేస్ట్ అవుతుంది. అన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకుందాం అనుకుంటా, కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది, దేవులాడు అవుతుంది ఊకే. ఫస్ట్ నడుము దగ్గర స్టిచ్ అయితే వేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని, మనకు యోక్ పార్ట్ అనేది కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది. నార్మల్గా బయట తీసుకున్న వాటికైతే కొంచెం హైట్ ఎక్కువగానే ఉంటుంది. మిడిల్లో కొద్దిగా స్టిచ్ చేయించుకున్నామంటే కాస్త అయినా పైకి అనిపిస్తుంది అనమాట. అందుకని నేను మిడిల్లో కుట్లు వేస్తాను, అదే నడుము దగ్గర కుట్లు వేస్తాను. ఇంకా ఎంత లూజ్ అయింది ఏంటి అని చెక్ చేసుకొని సైడ్స్కి కూడా కుట్లు అయితే వేసుకుంటున్నా. బయట మార్కెట్లలో అయితే ఈ స్టిచ్చింగ్కి మస్తు రేట్లు ఉన్నాయి అబ్బా. రేట్లు ఉన్నాయి అంటే దాని వెనుక కష్టం కూడా ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో అయితే కుట్టి పంపుతున్నారు కదా, దానికి కూడా మంచిగా ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే రిస్క్. టైంకి ఖచ్చితంగా కుట్టివ్వాలి, మెజర్మెంట్స్ అన్నీ సరిగ్గా చూసుకోవాలి. మెయిన్గా మనకెవరిదైనా సపోర్ట్ ఉండాలి. నాకు ఈ స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం, కానీ నా వరకే. బయటికి చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మనం బయట నేర్చుకున్నది కాదు ఇది. ఏదో అలా యూట్యూబ్లో చూసి నా వరకు నేర్చుకున్నాను కాబట్టి బయటికి ఎక్కువ కుట్టాలంటే భయం అవుతుంది. అది కూడా ఇంకా మెజర్మెంట్స్ అంటారా, నేను ఎట్లా పడితే అట్లా తీసుకుంటా. అంటే కొన్నిసార్లు నేను టేప్తోనే కొలుచుకొని పెట్టేస్తాను. కొన్నిసార్లు ఏంటంటే కరెక్ట్గా నాకు ఖచ్చితంగా డ్రెస్ ఉంటేనే కొలతలు చూసుకొని కుట్టడానికి వస్తుంది. అంత పర్ఫెక్ట్ కాదనమాట. నేను డ్రెస్ అయితే వేసుకొని చూపిస్తున్నాను కదా, చాలా బాగుందబ్బా, మంచిగా సెట్ అయ్యింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, కానీ ఇదే కలర్ ఎందుకు తీసుకున్నానంటే నేను తర్వాత చెప్తా. బాగుంది కదా, నాకు సెట్ అయిందా లేదా ఇంకా మీరే కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా ఇదైతే మధ్యాహ్నం భోజనం అన్నమాట. అటు ఇటు చూడంగానే మధ్యాహ్నం అయ్యింది. టైం అయితే చాలా చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది అబ్బా. మేమైతే తింటున్నాం కదా, మా వంశ తల్లి ఆడుకుంటుంది, వాళ్ళ అన్ననే చూస్తుందబ్బా. మధ్యాహ్నం టైంలో మా పిల్లల్ని వండబెడదామని మస్తు ట్రై చేస్తా, కానీ వాళ్ళు అస్సలు నిద్రపోరు. ఇక కొన్నిసార్లు అయితే తట్టుకోలేక లైట్ బంద్ చేస్తా, అట్లా నన్ను వండుకుంటారేమోనని. ఆయన కూడా నిద్రపోరు. ఎప్పుడో ఒకసారి నాకు బాగా అదృష్టం ఉంటే వండుకుంటారు, లేదంటే లేదు. పెద్దోడు నేను ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటాడు, కానీ మా చిన్నోడు కొంచెం నేను ఉంటే గార్వం ఎక్కువ చేస్తాడు అనమాట. కనీసం నన్ను పాప సైడ్ మళ్ళీ కూడా పడుకోనియడు. వాళ్ళ డాడీ కనుకున్నాడంటే నా దగ్గరికే రాడు. కాకపోతే వాళ్ళ డాడీ లేడంటే ఇంకా వాడి సైడే ఉండాలంటాడు. మా పెద్దోని కనుక దగ్గరికి తీసుకున్నాను అనుకోండి, ఇక వాడు ఉరుకొస్తాడు. చిన్నోళ్ళందరూ అంతే కదా. ఒక 3:30 వరకు ఇక ఇంట్లో పెట్టి తలుపు పెట్టినాను అనమాట. లేదంటే ఎండకు బాగా తిరుగుతారు, పొదస్థానం బాగా తిరుగుతారు, బాగానే ఆడుకుంటారు, కానీ ఇక నైట్కి మాత్రం సుక్కలు చూపిస్తారు. మొన్న మా పెద్దోడు కూడా అంతే, పొదస్థానం మంచిగానే ఆడుకున్నాడు, ఇక నైట్కి వామిటింగ్ చేసుకున్నాడు ఎండకు తిరగా. ఎంత చెప్పినా ఆట మీదనే ఉంటారనమాట. అందుకే మధ్యాహ్నం టైంలో ఇక ఇంట్లోకి వెళ్ళగొట్టి తలుపు పెడుతున్నా. ఒక డ్రెస్కి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నా కదా, ఇంకో డ్రెస్ ఉంటే దానికి కూడా కుట్లు అయితే వేసిన. అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఇట్లే రీల్స్ చేసినప్పుడు వేసుకోవచ్చు కదా, ఏవైనా డ్యాన్స్ వీడియోలు చేసినప్పుడు వేసుకోవచ్చు కదా అన్నట్టు కుట్లు వేసుకున్నా. మేము చేసిన రీల్స్వి కనీసం బ్లూపర్స్ ఎడిట్ చేసి పెడదామన్నా నాకు టైం ఉంటలేదబ్బా. ఇది మొన్న కుండ తీసుకొచ్చింది కదా, అసలు ఎందుకో తెలియదు, ఒక్క రోజుకి ఇందులో పురుగులు పడుతున్నాయి. అవి తోక పురుగులు ఉంటాయి కదా, నీళ్ళల్లో పడతాయి. నార్మల్గా మేము ఫిల్టర్ నీళ్ళే తెచ్చుకుంటాము. అవి ఫిల్టర్ నీళ్ళు డబ్బాలో ఉన్నా ఏమైతలేదు, బిందెలో ఉన్నా ఏమైతలేదు, కానీ కుండలో పోస్తే మాత్రం ఒక్క రోజుకే పురుగులు పడుతున్నాయి. అందుకే చూద్దాం అన్నట్టు ఇంకా కుండలో నీళ్లు పోయకుండా కొన్ని రోజులు అయితే ఎండకు పెట్టిండు. ఒక 2 days ఎండకే ఉంచేసినాము. ఇంకా బాగా కడిగి నల్ల నీళ్ళు అయితే పట్టి పెడతా. పురుగులు పడతాయా లేకుంటే మంచిగా ఉంటుందా చూద్దాం అన్నట్టు నీళ్ళు అయితే పట్టి పెడుతున్నా. 2 times అట్లనే అయింది. ఒకసారి పురుగులు పడ్డాయి, పిల్లలు ఏమన్నా వేసిరేమో అందుకే పడ్డది అన్నట్టు తీసేసి మంచిగా కడిగి మళ్ళీ పెట్టినాము. సేమ్ మళ్ళీ అట్లనే పురుగులు పడ్డాయి. దానికి రీజన్ ఏంటో, దానికి సొల్యూషన్ ఏంటో ఏమైనా తెలిస్తే చెప్పరా. ఈ డబ్బాలో అయితే నీళ్లు మస్తు వేడిగా అవుతాయి అబ్బా, తాగాలంటే చాలా కష్టము. ఆ వేడి నీళ్ళు తాగలేక ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఇవన్నీ పక్కకు తీస్తుంటే నాకు ఒకటి కనిపించింది. అది సేమ్ చిన్నగా గండు చీమ అంతుంది, కానీ సేమ్ తేల్లాగా ఉందన్నమాట. తేలు పిల్లనేమో అనుకొని ఇంకా చెప్పుతో అయితే చంపేసిన. ఇక నేను బయట పని చేసుకుంటుంటే మా వంశ తల్లి ఇంట్లో మంచిగా ఆడుకుంటుంది. కాటుకైతే అయిపోయిందబ్బా, అందుకే పల్సగా అదే పెడుతున్నా. నేను ఇంట్లో రెడీ చేసుకున్నది కూడా అయిపోయింది. షాప్కి వెళ్ళినప్పుడు తెప్పించుకుందాం అనుకుంటా, కానీ గుర్తుండదు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకోలేదు. కాకపోతే మా పెద్దోన్వి స్కూల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా వాటిని ఎక్కడ ఉతుకుదాంలే, వాషింగ్ మిషన్లో వేస్తే అయిపోతుందని ఉన్న బట్టలన్నీ పడేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే పెట్టేస్తున్నా.
ఒకప్పుడు ఉతకనికే ఓపిక ఉండేది కాదు, ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయాలన్నా ఓపిక వస్తలేదు. అయినా రోజు రోజుకి నిద్ర సరిపోవట్లేదు. పాప నైట్ టైం ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటుంది, మాటికి లేస్తుంది. అసలు నాకేమో ఒక్కొక్కసారి లేచినాం అనుకోండి ఇంకా మళ్ళీ నిద్ర పట్టడం కష్టం. ఇక మా ఊళ్ళకైతే మ్యాగీ కావాలనంట ఒకటే సతాయిస్తుండు. అయితే మా నాన్నగాడు స్కూల్కి తీసుకుపోతా అన్నాడు, మ్యాగీ చేసి అమ్మ నేను స్కూల్కి తీసుకుపోతా అన్నాడు. కానీ వాళ్ళు స్కూల్లో ఏ టైంకి తింటారో ఏమో, ఇది చల్లగా అయిందంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, అంత తినబుద్ధి కాదు. ఇక ఎట్లా తీసుకుపోయిన బాక్స్ మళ్ళీ అట్లనే ఇంటికి తీసుకొస్తాడు. అందుకే ఇక స్కూల్కే మొద్దులే నాన్న, ఇంటి దగ్గరనే చేసిస్తా అని వాళ్ళకైతే చేస్తున్నా. నాకు కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టము. దీంతో నాకు ఒక మెమొరీ గుర్తొస్తుంది. నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం మధ్యాహ్నం డుమ్మ కొట్టేసి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి కాలేజ్కి మధ్యాహ్నం డుమ్మ కొట్టేసి మా ఇంటికి వచ్చి మ్యాగీ చేసుకొని అందరం కలిసి ఒకటే ప్లేట్లు వేసుకొని తిన్నాం. ఫొటోస్ కూడా ఉన్నాయి చాలా మెమొరబుల్, కానీ ఇందులో లేవు, మా ఆయన ఫోన్లో ఉన్నాయి, మెమొరీ కార్డ్లో ఉన్నాయన్నమాట. నా ఫోన్కి మెమొరీ కార్డ్ ఆప్షన్ లేదు, కనీసం ఇంకో సిమ్ వేసుకునే ఆప్షన్ కూడా లేదు, సింగిల్. నా ఫోన్ కూడా అలాగే. నార్మల్గా నాకు ఇప్పి మ్యాగీ అంటే చాలా ఇష్టము. ఈ మ్యాగీ కంటే కూడా ఇప్పి మ్యాగీ దాని మసాలా కూడా బాగుంటుంది. ఇంకా పిల్లలు తీసుకొచ్చారు అనమాట. ఇది కొంచెం సూప్ ఉంటే బాగుంటుంది, కానీ దగ్గరికి అయిపోయింది నేను అటు ఇటు తిరిగేలోపు. ఎప్పుడైనా నాకు మ్యాగీ తినాలనిపించినా పిల్లలకి మ్యాగీ కావాలంట అని చెప్పి మా ఆయనతో తెప్పిస్తుంటే, మా ఆయన ఏంటంటే అవన్నీ తినకూడదు అంటాడు. మనం ఏమన్నా డైలీ తింటున్నామా, ఎప్పుడో ఒకసారి. ఇంకా పిల్లలకైతే వేసి చేస్తున్నా. నైట్కి ఇక వంట అయితే ఏం చేస్తలేను, అత్తమ్మ నేను అవతలనే వంట చేస్తలే ఏం చేయకు అన్నది. ఇక అందుకే ఇక నైట్కి అయితే ఈరోజు ఏం వంట చేయలేదు. నాకైతే చికెన్ తిని చాలా డేస్ అయింది అనిపిస్తుంది, కానీ తెచ్చినికే ఎవరు లేరు. ఇక పిల్లలతో పాటు నేను కూడా కూర్చొని మ్యాగీ అయితే తింటున్నా. అందరికీ కొంచెం కొంచెమే వేసిన, ఎందుకంటే మళ్ళీ అన్నం తినాలి కదా. మా గుండుగాడైతే ఏదైనా తినేది నా చేతులకి ఇట్లా పెట్టిండనుకో 10 సార్లు వెనక్కి మళ్ళీ చూసుకుంటా పోతాడు, తినకు అని చెప్పుకుంటా. నా చేతికి ఒక్కొక్కసారి ఇయ్యడు కూడా నేను తింటా అని. ఇప్పుడు కూడా మ్యాగీ కాలుతుందిరా నేను కల్పిస్తే తేరా అంటే అసలు ఇస్తలేడు, నేను కలుపుకుంటలే అంటున్నాడు. మా చిన్నోని ఎవ్వరు మోసం చేయలేరు తెలుసా. ఏప్రిల్ ఫూల్ చేద్దామని నీ వెనకాలేమో ఉందిరా చూసుకోరా అంటే కూడా చూడడు, నీ వెనకాలేముందో చూసుకో ఫస్ట్ అని నన్నే అంటాడు, దొంగ. పాప అయితే పడుకుంది, చెప్పాను కదా కాటుక లేదు అందుకే పెట్టలేదు. ఇక బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన కదా అయినాయి అనమాట, ఇంకా అన్నీ ఆరేస్తున్నాను. మామూలుగా నైట్ టైంలో పిల్లలవి బయట వేయద్దు అన్నారు కదా, అమ్మ కూడా అంటది, అంటే పాప వేయొద్దు అని చెప్తుంది. మావి పిల్లలవి కానీ ఇంకా వేస్తాను, పాపవి మాత్రం నైట్ టైము పొత్తిళ్ళు కానివ్వండి తనకు వేసేవి ఏవైనా ఇంట్లో ఆరేస్తా. ఒకవేళ బయట ఉన్నా నైట్ పడుకునేటప్పుడు తీసి పెడతా. మావైతే ఉంటాయి, పాప వరకు మాత్రం తీసేస్తా. చాలా మంది మీ అత్తమ్మ వాళ్ళని చూపియండి అని అడుగుతారు కదా. ఇంటి పక్కన ఉండేది చిన్నత్తమ్మ, ఇంకా పక్కలే ఉంటుంది కాబట్టి ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. పెద్దత్తమ్మ నడపత్తమ్మ వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే వేరే సైడ్ ఉంటారు అనమాట. ఇక పిల్లలతోని నేను ఎక్కువగా అక్కడ సైడ్ వెళ్ళను. మా చిన్నోడైతే బాగా వెళ్తుంటాడు, అక్కడనే ఆడుకొని టైం స్పెండ్ చేస్తుంటాడు పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నేనే ఎక్కువగా వెళ్ళను, ఎప్పుడైనా వీలున్నప్పుడు అందరినీ చూపిస్తా. అందరు కూడా మంచిగానే ఉంటారు. ఇంకా పాపవి అలాగే మా పెద్దోనివి స్కూల్ యూనిఫామ్ కూడా ఇంట్లోనే వేస్తున్నాను, వేడికి తొందరగా ఆరిపోతాయి. బయట అయితే మార్నింగ్ కొంచెం చల్లగా ఉంటుంది కదా, మళ్ళీ బట్టలు చల్లగా అవుతాయి. ఇంకా అవతల పని అయితే అయిపోగానే తాళం వేసి ఇక యువతలకైతే వచ్చేసిన పడుకుందామని ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఎగ్ కర్రీ చేసింది, అలాగే చపాతీలు చేసిన ఉన్నది ఉదయము. పాప ఒకే టైంలో 2 షేడ్స్ చూపిస్తుంది, నవ్వుతుంది ఏడుస్తుంది, గట్టిగా నవ్వుతుంది అట్లనే గట్టిగా ఏడుస్తుంది కూడా. మామని చూసిర్రా ఎట్లా చూస్తుందో. పిల్లలు చిన్నప్పుడు చేసే చిలిపి పనులను చూస్తే మస్తు నవ్వొస్తుంది కదా. అత్తమ్మ వంటలు అయితే మంచిగా చేస్తుంది. మా రాజు ఎప్పుడైనా అవతల కూరేసుకరమ్మంటే అస్సలు దేను, ఇది ఎట్లుంది నువ్వు చేసింది ఎట్లుంది అని తేడాలు చూస్తాడు అనమాట. ఇంకా పిల్లలు అయితే ఉదయం నుంచి బాగా ఆడి అలసిపోయారు, అందుకే ఇంకా తొందరగా నిద్రపోయారు. ఇది మధ్యరాత్రి అనుకుంటా, ఇప్పుడే జస్ట్ నన్ను డిస్టర్బ్ చేసి మా బుడ్డది వండు. సరే అబ్బా, వీడియో అయితే అయిపోయింది, నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి.